హలో అండి. మెహందీ నేర్చుకునే వాళ్ళకైతే మన ఛానల్లో అయితే మెహందీ క్లాసెస్ అయితే జరుగుతున్నాయండి. ఇవి వచ్చేసి లాంగ్ వీడియోస్లలో అయితే పోస్ట్ చేస్తున్నానండి. లైవ్ వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. లైవ్ ఉంటాయి, జస్ట్ ఇలా నార్మల్గా వీడియో తీసి పెట్టినవి కూడా రెండు ఉంటాయండి మన ఛానల్లో. నేను మెహందీ అనేది పెన్సిల్తో ఫస్ట్ చూపిస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్పెషల్లీ అయితే ఇదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసి తర్వాత కోన్తో డిజైన్ చేస్తే బాగుంటుంది అనేసి ఫస్ట్ అయితే నేనైతే పెన్సిల్తో అయితే లైన్స్ అయితే గీస్తున్నాను. ఇవి లైన్స్ మనకి ఎప్పుడైనా స్ట్రైట్గా ఉండాలని, క్రాస్గా ఉంటే లైన్స్ బాగోదన్నమాట మెహందీ వేయడానికి. సో అందుకనేసి నేనైతే చూపిస్తున్నాను. చూడండి, ఈ లైన్స్ ఎలా పడితే అలా ఉన్నాయి. ఇలా కాకుండా మనము లైన్స్ అనేది ఎప్పుడైనా స్ట్రైట్గా అండ్ నీట్గా కూడా వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే చూడడానికైతే డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, ఈ లైన్స్లో కూడా మనకి స్ట్రైట్గా ఉండే లైన్స్ ఉంటాయి, నెక్స్ట్ క్రాస్గా ఉండే లైన్స్ ఉంటాయి, నెక్స్ట్ నిలువు అడ్డం ఇట్లా ఉంటాయండి లైన్స్. ఇవైతే చూడండి, నేను అడ్డంగా అయితే లైన్స్ గీసాను, పైన అయితే నిలువుగా కూడా గీసాను. నిలువుగా, అడ్డంగా, ఇంకా క్రాస్గా అనమాట. మెయిన్ మనకి మెహందీలో వచ్చేసి ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి. నేను ఇవి బేసిక్వి చూపిస్తున్నానండి. ఈ బేసిక్ వస్తేనే మనం మెహందీ అనేది కరెక్ట్గా అయితే వేయగలుగుతామండి. ఇప్పుడు చూసారు కదా, నేను స్ట్రైట్గా అయితే వేసాను, అడ్డంగా, నిలువుగా, క్రాస్గా ఈ మూడు అయితే లైన్స్ వేసి చూపించాను పెన్సిల్తో. ఇప్పుడైతే నేను కోన్తో అయితే ఈ లైన్స్ గీయడం అనేది మీకైతే చూపిస్తాను చూడండి. మనం కోన్స్తో ఫస్ట్ గీసే వాళ్ళకైతే అంతగా రాకపోవచ్చు, ఎంత బాగా గీసే వాళ్ళకైనా ఒక్కొక్కసారి పొరపాటు వస్తుంటుంది. కొంచెం చూసుకొని లైన్స్ అయితే నీట్గా గీసుకోండి. లైన్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నానండి. నెక్స్ట్ లైన్స్ మనమైతే ఇప్పుడు కోన్తో గీసాం కదండి. నేను ఇప్పుడు క్రాస్ ఎలా గీయాలనేది ఒక బాక్స్ లాగా పెన్సిల్తో గీసుకొని క్రాస్ లైన్స్ అయితే మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఈ మెహందీ వేయడానికి ఈ రంగోలీ కానీ కరాచీ కానీ కోన్స్ అయితే బాగుంటాయి. ఎక్కువ అయితే కరాచీ కోన్స్ అయితే బాగుంటాయండి. నేనైతే కరాచీ కోన్ అయితే తీసుకొని చూపిస్తున్నానండి. ఇదైతే కరాచీ కోన్ అనమాట. క్రాస్ లైన్స్ కూడా గీసి అయితే చూపించానండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి లైన్స్ అయితే మనం లైన్స్లో ఉన్న 3 రకాలు అయితే ఇప్పుడు చూపించాం కదండి. ఇప్పుడైతే లైన్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి నేను స్పిరల్స్ అయితే చూపిస్తాను. ఇవి మనకి మెహందీలో బేసిక్. ఈ బేసిక్ ఏమున్నాయో మనం మెహందీ వేయడానికి బ్రైడల్ మెహందీ కానించి నార్మల్ మెహందీ కానించి మొత్తంలో అయితే మెయిన్ బేసిక్ అయితే ఇవేనండి. మనం చాలా జాగ్రత్తగా గీసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే ఎలా గీస్తున్నాను అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను కోన్తో చూపించాను, ఇంకా పెన్సిల్తో కూడా చూపించానండి. మనం వేసుకునేటప్పుడు నీట్గా ఉంటే మనకి కోన్ డిజైన్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఓకే అండి, ఇప్పుడు స్పిరల్స్ అయిపోయాయి కదండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సర్కిల్స్ అయితే చూపిస్తాను. సర్కిల్స్ అంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలిసినదండి. రౌండ్గా అయితే గీసుకుంటే సరిపోతుంది. సర్కిల్స్ అంటే ఇది కోన్తో గీసినప్పుడు రౌండ్గా వస్తే సరిపోతుందండి. చూసుకొని కొంచెం అటు ఇటుగా ఉన్నా మనం కోన్తో సర్చ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవి వచ్చేసి సర్కిల్స్ కూడా మనకి మెయిన్ అన్నమాట మెహందీకి వచ్చేసి. నెక్స్ట్ ఇప్పుడైతే సర్కిల్స్ అయితే చూపించాను కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి అయితే చూపిస్తానండి. నెక్స్ట్ హుమ్స్ అండి. ఈ హుమ్స్ అనేది ఎలా గీయాలనేది చూడండి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ గీసేసి మనం దాని కింద భాగంలో ఇట్లా గీసుకుంటే సరిపోతుందండి. ఇవి అయితే హుమ్స్ అంటారు. మెహందీలో వచ్చేసి వీటిని హుమ్స్ అంటారు. ఇవి సింగిల్ లైన్కి వేయచ్చు, ప్లస్ డబల్ లైన్కి కూడా వేయచ్చు అనమాట. మీకు స్ట్రైట్గా రాలేదు, కొంచెం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది అనుకుంటే 2 లైన్స్ తీసుకొని ఈ హుమ్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను కోన్తో అయితే మీకైతే ఈ హుమ్స్ అనేది ఎలా గీయాలనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ లైన్ గీసుకొని మనమైతే సమానంగా చూసుకొని ఇవైతే గీయాల్సి ఉంటుందండి. ఇవి మెహందీని హైలైట్ చేస్తూ ఉంటాయి. మెహందీలో ఇది ఒకటి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా కింద డిజైన్ లాగా అనుకుంటే మనకి మెహందీ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ మెహందీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనకు చాలా వరకు సేవ్ అవుతాయండి.
మనం వేసుకోవాలన్నా, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా వేసుకోవాలన్నా, నెక్స్ట్ పిల్లలకి వేయాలన్నా కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. బయట ఇంకొకళ్ళ దగ్గర వేయించుకోవాలంటే వేలల్లో తీసుకుంటారండి. కొన్నిటికి సింపుల్గా వేస్తేనే 500, 300 అలా తీసుకుంటారు. కొంచెం హెవీగా వేయించుకోవాలంటే ఒక హ్యాండ్ 2 హ్యాండ్స్ ఫుల్గా వేస్తేనే 3000 వరకు కాస్ట్ చేస్తారండి. అలా కాకుండా మనమే వేసుకుంటే మనకు టైము సేవ్ అవుతుంది, ప్లస్ మనీ కూడా సేవ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి డాట్స్ అండి. డాట్స్ అంటే జస్ట్ చుక్కలుగా పెట్టడం అనమాట. కోన్ని కొంచెం ప్రెస్ చేస్తే డాట్ లాగా ఏర్పడుతుంది. అవి డాట్స్ అండి. నేను పెన్సిల్తో చూపించాను, ఇంకా కోన్తో కూడా చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి డాట్ డ్రాప్స్ అనమాట. ఈ డాట్ పెట్టేటివి కొంచెం చిన్నగా కిందికి అనడం అనమాట. ఇవే డాట్ డ్రాప్స్ అనమాట. చూడండి నేనైతే ఎలా వేస్తున్నాను అనేది ఒకసారి మీరైతే గమనించుకోవచ్చు. ఇవి వచ్చేసి డాట్ డ్రాప్స్ అనమాట. ఇవి ప్రాక్టీస్ మీద అయితే వస్తుందండి, మనకి ఒకేసారి రాకపోవచ్చు. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. ప్రాక్టీస్ మీద మనకి నీట్నెస్ అనేది వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి వీనస్ అండి. ఇవి కూడా మనం ఎలా వేయాలి అనేది అయితే నేను చూపిస్తాను చూడండి. ఇవి ఈ డాట్ డ్రాప్స్ అనేది యూస్ చేసి ఈ వీనస్ ఒక లైన్ లాగా గీసేసి ఈ డాట్ డ్రాప్స్తో వేస్తారనమాట. ఇది డిజైన్ చాలా బాగుంటుందండి. ఇది కూడా ఇప్పుడైతే దీన్ని నేను కోన్తో చూపిస్తాను చూడండి. నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ కోన్తో ఫస్ట్ పెన్సిల్తో వేసి తర్వాత కోన్తో అయితే డిజైన్ వేసుకోండి. చాలా నీట్గా వస్తుందండి. ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి అంత బాగా వస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే లీప్స్ కూడా మనకి మెహందీలో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లీప్స్లో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. ఇవి కూడా ఇప్పుడు నేనైతే వేసి చూపిస్తాను చూడండి. మనకి ఎలా కావాలంటే ఈ లీప్స్ అయితే అలా వేసుకోవచ్చు. ఈ లీప్స్లో కూడా మోడల్స్ ఉంటాయన్నమాట. మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కోన్తో అయితే వేసి చూపిస్తాను చూడండి. మనకి నచ్చినట్టు మనం ఎలా అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు మన మెహందీ క్లాస్ అయితే ఇదండి, చూసారు కదండి. ఈరోజైతే బేసిక్ క్లాస్ అయితే చెప్పానండి. నెక్స్ట్ క్లాస్లో మనం మెహందీ డిజైన్ ఒక్కొక్కటి వేయడం అయితే నేనైతే చూపిస్తాను. ఈరోజుకైతే బేసిక్స్ వరకు చూపించానండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బాబాయ్.